5 లాంగ్ బ్రీత్, తర్వాత నార్మల్ బ్రీత్. సాధన మొదలుపెట్టిన వెంటనే శ్వాసలు నిమిషానికి 12 నుంచి 14 నార్మల్ బ్రీత్ నడుస్తాయి. మీ యొక్క ప్రశాంతత, ఏకాగ్రత ఎంత హైయెస్ట్ లెవెల్లో పెడతారో ఆ నిమిషానికి 12, 14 నుంచి 11, 10, 9, 8, 7, 6 అలా చాలా వేగంగా తగ్గడం మొదలుపెట్టింది. వేగంగా తగ్గడం అంటే తక్కువ టైంలోనే శ్వాసలు తగ్గడం మొదలవుతాయి. 6 నుంచి మీ ధ్యాన స్థితి బాగా పెరుగుతుంటే 3-2గా కూడా మారిపోతాయి. 3-2గా అంటే ఒకసారి శ్వాస తీసుకొని బయటికి వెళ్ళిపోతే గమనిస్తూ మనకు తెలియకుండానే ఆ లోపలికి వెళ్ళే శ్వాస ఆగిపోద్ది. మళ్ళీ ఒక 6 నిమిషానికి ఇంకో శ్వాస లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి ఆగిపోయి అలా స్థిరంగా మనసు లోపల ఉండిపోయి ఇంకో 6 నిమిషానికి మళ్ళీ ఇంకో శ్వాస లోపలికి వెళ్ళి చిన్నగా మళ్ళీ వస్తూ ఉంటుంది. ఒక్కోసారి లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ఆగిపోద్ది, బయటికి రాకుండా, వెంటనే రాకుండా. ఇదంతా కావాలని చేస్తే జరగదు. కావాలనేది మనం అప్పుడు ప్రాక్టీస్ చేస్తాము, కానీ ధ్యానంలో మాత్రం సహజ సిద్ధంగా జరిగిద్ది అన్నమాట. ఆ సహజ సిద్ధంగా అలాంటి మార్పు రావాలంటే అత్యంత భక్తిభావం, అత్యంత ఏకాగ్రత, అత్యంత స్థిరత్వం. నేను 10 నిమిషాలు చేసే ఈ మనో దృష్టి, రూపదర్శనం, భక్తిభావం, ఏకాగ్రత 10 నిమిషాల్లో 10 సంవత్సరాల్లో వచ్చినంత మార్పు నాకు రావాలి అన్నంత ప్రశాంతమైన ఏకాగ్రత మనసులో పెట్టుకుంటే, ఇదిగో ఈ శ్వాస, దాని ప్రభావం బాడీలో, అందులో నా మనస్సు 100కు 100% అది మాత్రమే గమనిస్తున్నట్టుగా పెట్టేయడం లోపల, వేరే ఏది లేకుండా అన్నట్లుగా మీరు పెట్టగలిగితే, అట్లా మొదలుపెట్టిన వెంటనే నిమిషానికి 12 నడిచి 2వ నిమిషంకి 11, ఆ తర్వాత నిమిషంకి 10, ఆ తర్వాత నిమిషంకి 9, అలా ప్రతి నిమిషానికి ఆ కౌంట్ తగ్గిపోయి కొంత సమయానికి నిమిషానికి ఏదో శరీరానికి అవసరార్థం చాలా లైట్గా ఎప్పుడో వెళ్తుంది, ఎప్పుడో బయటకు వస్తుంది, మొత్తం మీద అసలు నడవట్లేదు, చాలా నిదానించింది అనే స్థితి వస్తుంది. మీరు కొద్దిసేపు అలా కేంద్రీకరిస్తే మనసు బాహ్యానికి సంబంధం లేకుండా. ఈ స్థితులన్నీ అమ్మవారి అనుగ్రహాన్ని పొందడానికే. ఎందుకంటే బాహ్యం లేకుండా మనలో లయమైతే మనలో ఉన్న ఆ జగన్మాత, జగన్పిత మనకు దగ్గర అవుతారు, లయమవుతాము. అది కూడా అనుగ్రహమే, ధ్యానం ద్వారా వచ్చే అనుగ్రహం అన్నమాట. లయం అవడం ద్వారా వచ్చే అనుగ్రహం, ఆత్మతో అనుసంధానం, పరమాత్మతో లోపల ఉన్న పరమాత్మ అనుసంధానం అవడం వల్ల వచ్చే అనుగ్రహం. చిన్నపాటి ప్రెజర్ లేని అలవోకగా ప్రయత్నం. ఇందులో అంత బాగా చేయలేకపోయినా తర్వాత ఎలాగో మనం దివ్యనామ స్మరణలు, స్తోత్రాల్లో మనసు లయం చేస్తాము. ఫస్ట్ ఇప్పుడు నేను చెప్పినట్టుగా ప్రతి శ్వాసతో ఆ రెస్పాన్స్గా జ్ఞప్తితో, విశ్రాంతితో పూర్తి స్థాయి ప్రశాంతంలోకి వెళ్ళిపోండి. డీప్ ఇన్నర్ మైండ్.